ఇక్కడ నా ఇష్టానుసారంగా జీవించి పరలోకి వెళ్ళిపోయి అక్కడేదో మారతాను అనుకోబాకండి. అక్కడ మారడానికి ఏమీ ఉండదు. ఇక్కడ నీవు అబద్ధం ఆడటం లేదు అని అంటే పరలోకంలో నేను ఉన్నాను, నేను అబద్ధం ఆడటం లేదు అని మాత్రమే జీవించాలి. ఇక్కడ దొంగతనం చేయటం లేదు అని అంటే నేనేదో భూలోకంలో ఉన్నాను అనుకుంటూ మీ క్రియలు ఏవి నెరవేర్చకండి. పరలోకంలో ఉన్నాను అనుకుంటూ ప్రతి క్షణం బ్రతకాలి. మనం పరలోకంలో ఉన్నాను, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు అని అనుకుంటూ మనం పరలోకంలో ఉన్నట్లు బ్రతకాలి. అదే కదా బాప్తిస్మ యొక్క పరమార్థం. బాప్తిస్మ అంటే ఏమిటి? మన పాత జీవితం పాతి పెట్టబడింది, నూతన నవీనమైన క్రొత్త స్వభావంతో క్రొత్త జీవితం తిరిగి లేపబడింది. ఈ లేపబడిన జీవితం ఏమిటంటే పరలోక సంబంధమైనది. పరలోకంలో ఉన్నామనుకుంటూ బ్రతకాలి. ఏదో పరలోకం రంగానే ఎస్ఐ రంగానే కొత్త రాజ్య రంగానే అక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదండి. నువ్వు బ్రతికున్నటువంటి ఈ రోజే పరలోకంలో ఉన్నామనుకుంటూ జీవించాలా. ఆయన రాజ్యం రాగానే అక్కడ ప్రవేశించడమే, కొత్తగా ఏమీ ఉండదు. దేవునికి మహిమ కలుగునగా.